ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీస్, జీపీఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములన్నీ ప్రభువునందు క్షేమముగా సంతోషముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ నిరీక్షణ కలిగిన దేవుడే సమస్తమైనటువంటి సమాధానముతో మిమ్మల్ని నింపాలని నేను మిమ్మల్ని తలంచి ప్రార్థిస్తున్నాను. తరువాత ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో అను కార్యక్రమం మీలో అనేకులకు ప్రయోజనకరముగా ఉన్నట్లు నేను తెలుసుకుంటున్నాను. అది ఒకవైపు అయితే, ఇందును బట్టి దేవుని రాజ్యం కట్టబడాలి. అదే నా హృదయ తపన. అలాగైతే నేనొక్కనిగా నిలిచి దేవుని రాజ్యాన్ని కట్టలేను. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోశాడు, దేవుడే ఫలింపచేశాడు కదా. అలాగైతే ఇందులో అపోస్తలుడైనటువంటి పౌలు, అపోలో ఇద్దరు కలిసి పరిచర్య చేసేటప్పుడు దేవుని యొక్క కృప ఆశీర్వాదమును చూస్తున్నారు. అలాగైతే జీసస్ మీట్స్ మినిస్ట్రీస్లో ప్రభు మిమ్మలను కలిపాడు. మీరే మా కుటుంబం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనే మమ్మలను భరిస్తుంది. అందువలన ప్రియులారా, ఇంకా ఎరుగనటువంటి ప్రజలు జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు పరిచయం చేయండి, సరేనా? లక్షలాది మంది ప్రజలు ఇంకా తెలియని చిక్కుల్లో సమస్యల్లో ఉంటున్నారు. అందువలన మీరు వారికి సహాయం చేయవచ్చు, సరేనా? ప్రభు నామం మహిమపరచబడును. సరే, నేటి దినం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? రోమా 5వ అధ్యాయములో 6వ వచనం, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యుక్త కాలమున చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమింకా బలహీనులమై ఉండగా, మనమంతా బలహీనులమై ఉండగా యుక్త కాలమున యేసు మన కొరకు చనిపోయెను. అలాగైతే దేవుని బిడ్డలారా, లోతైనటువంటి ఒక మాట ఇది. అలాగైతే దేవుని యొక్క మరణము తరువాతనే పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడ్డాడు. ఆ అభిషేకం నీలో, నాలో, మనలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రేమతో నింపబడుతున్నాం. అదే రోమా 5:5 6వ వచనములో ఆ అభిషేకం మిమ్మలను బలవంతులనుగా మారుస్తున్నది. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఆ అభిషేకం మీలో ఇంకా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అనేది అది చూపిస్తున్నది. అవును, నన్ను రక్షించుటకు నేనే పాటివాడను, నన్ను రక్షించాడే, నాలాంటి వ్యక్తి ఉంటాడా మోసగాడు అని అనుకుంటున్నాం కదా. అలాంటి మనలను ఆయన వెతికి రక్షించాడు. అదే దేవుని ప్రేమ. అలాగైతే ఈ ప్రేమ మనలో నుంచి ప్రవహించాలి. అది ఎదుటివారికి చేరాలి. ఎదుటివారిని మనం ప్రేమించాలి, మనం పలకరించాలి. అందుకోసమే అభిషేకములో నింపబడి ప్రార్థించాలి. ప్రభు యొక్క నామమున మనమందరము ఏకముగా కూడి యేసు నామములో ప్రార్థించుదాం. పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన వాడా, మేము బలహీనులమై ఉండగా, అవును తండ్రి, బలహీనులమై ఉండగా యుక్త కాలమందు మీరు చనిపోతిరి గనుక ఆ మరణము ద్వారా శత్రువుని జయించి ప్రభువ రక్షణ అను ఒక గొప్ప కృపనిచ్చారయ్యా. అంత మాత్రమే కాదు తండ్రి, మీకు ప్రియమైనటువంటి వారికి మీరు దర్శనమిచ్చి పరలోకమునకు వెళ్ళి అక్కడ నుంచి ఆత్మ అభిషేకమును కుమ్మరించారు. ఆ అభిషేకమే మాకు దైవికమైన ప్రేమనిస్తుంది. ఆ అభిషేకమే దేవుని ప్రేమ ఎలాంటిది అని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కనుకనే తండ్రి, అతిక్రమముల కొరకు, దేవ భక్తిహీనుల కొరకు చనిపోయారని చదువుకుంటున్నాం. ఈ దినాలలో మా చుట్టూ ఉన్నటువంటి ఎంతోమంది దేవుని ఎరుగని ప్రజలు పాప శాపములో, భయంకరమైనటువంటి అక్రమములో, అన్యాయంలో ఉన్నవారి కొరకు దేవుని ప్రేమ చేత నింపబడి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, జనులను రక్షించుమని వేడుకుంటున్నాం. మారని హస్తము తోడుగా ఉంచండి. ఇప్పుడు గృహాలలో రక్షింపబడని వారు ఉన్నట్లయితే ఆ బిడ్డలంతా రక్షింపబడుదురుగాక. సమాధాన ప్రభు మీరు తోడయుండి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ఆ అభిషేకము ద్వారా దేవుని ప్రేమ ఎలాంటిది అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. ప్రభుకి స్తోత్రం. ఎప్పటి వల్లే నేను బ్రతిమలాడుచున్నాను. అనేకులకు షేర్ చేసి వారి కోసం ప్రార్థించి దినమంతా ప్రభునందు సంతోషంగా ఉండండి.
ప్రభు నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.